తమిళనాడులో పాగా వేయాలి అని చెప్పి బీజేపీ అన్నా డీఎంకేను ముందు పెట్టుకొని పొత్తు పెట్టుకొని అక్కడైతే పెద్ద పెద్ద ప్రముఖులు తోపులు అనబడే వాళ్ళని రంగంలోకి తెచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నా కూడా ఏ నివేదిక కూడా వాళ్ళకైతే అనుకూలంగా లేవు. మళ్ళీ డిఎంకే స్టాలిన్ గారి నేతృత్వంలో డిఎంకేని అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది, సొంతం చేసుకుంటుంది అని అయితే కొన్ని సర్వేలు వెలువడుతూ ఉన్నాయి. బట్ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అన్నది చూడాలి. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అని ఇంతకుముందు ఏకంగా ఆయన తమిళ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు, తమిళ్లో ట్వీట్లు చేశారు, తమిళ గురించి మాట్లాడారు, తమిళ రాజకీయ నాయకులు డిఎంకే నాయకుల మీద విమర్శలు చేశారు, రకరకాల హంగామా చేశారు. సీన్ కట్ చేసి తీరా ఎలక్షన్స్ పీక్కు వచ్చేసరికి పాపం ఆరోగ్యం బాగోలేక, అంతకుముందు కూడా ఆయన ప్రచారానికి వెళ్ళే షెడ్యూల్ లేదు అని చివరికి ఆరోగ్యం బాగోలేక సర్జరీ చేయించుకొని తను రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీ అన్నా డిఎంకే అభ్యర్థులను గెలిపించడం కోసం ఎన్నికల ప్రచారానికి అని చెప్పి వెళ్తూ ఉన్నారు. 20-21వ తేదీలలో చంద్రబాబు గారు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. 20వ తేదీ మధ్యాహ్నం ఒక ప్రత్యేక విమానంలో అమరావతి నుంచి కోయంబత్తూరు వెళ్ళే గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి, సో ఈ తెలుగు ప్రాంతాల్లో బహిరంగ సభలు ఉన్నాయి, ర్యాలీలు ఉన్నాయి. సో వరుస పెట్టి 4 ప్రాంతాల్లో ఏమో ర్యాలీలు, బహిరంగ సభలు. ఆ తర్వాత రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు మళ్ళీ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న మదురై, సోతూర్ ఇక్కడ ప్రచారానికైతే చేయబోతూ ఉన్నారు. 20-21వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం చేయబోతూ ఉన్నారు. సరే, అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారు? ఎన్డీఏకి అధికారం ఇస్తే అమరావతిలాగా అద్భుతాలు మేము సృష్టించగలం, ఎన్డీఏ కానీ అధికారం ఇస్తే కేంద్రం, రాష్ట్రం, సో డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ప్రపంచంలో బుల్లెట్ ట్రైన్ కూడా మా అంత వేగంగా వెళ్ళదు, కేంద్రం అయితే బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ఢిల్లీ నుంచి నిధులు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తూ ఉంది, అవి ఏం చేయాలో దిక్కు తెలియక అవే మిగిలిపోతున్నాయి, మేము ఎక్కడే కనుక రూపాయి అప్పు చేయడం లేదు. సో అందుకని చెప్పి రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండనియండి, బీజేపీ లాంటి అద్భుతమైన ప్రభుత్వం, పార్టీ దేశ చరిత్రలో ఎవరూ కూడా చూసి ఉండరు, కాబట్టి వాళ్ళ కూటమిని మీరు గెలిపించండి అని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రచారం చేయబోతున్నారేమో చూడాలి మరి.